తెలంగాణ గవర్నమెంటు కొన్ని భారీ అనౌన్స్‌మెంట్లు లేదా భారీ పెట్టుబడులైతే తీసుకురాబోతా ఉంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా అనౌన్స్‌మెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా రాబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్‌గా జపాన్‌లో విజిట్ చేసి వివిధ రకాల కంపెనీలని లేదా అక్కడున్న ఇండస్ట్రియలిస్ట్‌ని కలిసి తెలంగాణకు మరీ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లు తేడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలిసిందే. సో, ఇక్కడ జపాన్‌కి సంబంధించి మరుబాని అనే ఒక కంపెనీ, ఇది ఒక గ్లోబల్ ఎంఎన్‌సి కంపెనీ. వీళ్ళు మరుబాని అనేది ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎక్కువగా వీళ్ళు బిజినెస్ చేస్తా ఉంటారు. సో, దాని బేస్డ్‌గా ఇక్కడ తెలంగాణలో ఫ్యూచర్ సిటీలో ఒక 5,000,00,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ముందుకొచ్చినట్టుగా అండ్ ఫ్యూచర్ సిటీలో ఒక ప్రత్యేకమైన ఒక ఇండస్ట్రియల్ పార్క్, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళ కోసం కేటాయించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో, దీన్ని బట్టి చూస్తే మనకి ఫ్యూచర్ సిటీలో రాబోను మరిన్ని కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు రాబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. దాంతో పాటు జపాన్‌కి సంబంధించిన జైకా ఎవరైతే ఫైనాన్సింగ్ అండ్ సపోర్ట్ చేస్తారో వాళ్ళ నుంచి కూడా తెలంగాణ గవర్నమెంట్ కొంత సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో దట్ హైదరాబాద్ మెట్రో ఎక్స్‌టెన్షన్ తర్వాత వివిధ రకాల ప్రాజెక్టులకి ఫైనాన్సింగ్ ఏదైతే అవసరం ఉందో దానికి జైకా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే జపాన్‌కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ లేదా సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు సక్సెస్ అయ్యారు. అండ్ చాలా వరకు మరిన్ని మంచి కంపెనీస్ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ముందుకొస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇది హైదరాబాద్‌కు తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్‌కి కూడా పాజిటివ్ న్యూస్‌ని మనం అనుకోవచ్చు.